ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కువ ఉండటం అనేది బలం అని మాత్రమే చాలాసార్లు మనం లెక్కేసుకుంటూ ఉంటాం. కానీ రాంగ్ హ్యాండ్లింగ్ ఉంటే, పరిస్థితులు చేయి దాటిపోతూ ఉంటే గనక అది బలం కంటే కూడా బలహీనతగా ఎక్కువ ఎక్స్పోజ్ అయిపోతూ ఉంటుంది. తీరని నష్టం చేసే సిచ్యువేషన్స్ వాటంతట అవే తన్నుకుంటూ వచ్చేసే పరిస్థితులు మన కళ్ళ ముందే కనిపిస్తూ ఉంటాయి. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు పదే పదే వినిపిస్తున్న అనేక విషయాలన్నింటినీ బట్టి చూస్తే ఈ ఎమ్మెల్యేల బలమే మన పాలిట బలహీనతగా ఎలా మారుతోంది, అది కూడా ఏడాదిన్నర తిరగక ముందే అనే పాయింట్ మనకు అర్థమవుతుంది. అసలు మ్యాటర్ ఏంటో మనం డీటెయిల్గా చూద్దాం. దిస్ ఈజ్ యువర్ కీ టాక్స్. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించి అవ్వ ఇదేంటి అని అనిపించిన పెరోల్ వ్యవహారంలో అసలు వాస్తవాలేంటి అని తిరగదోడితే మన ప్రముఖ ఎమ్మెల్యేల ఇద్దరు పేర్లు బయటకు వస్తూ ఉన్నాయి. అంటే పరిస్థితులతో, పరిణామాలతో, ఆరోపణలతో సంబంధం లేకుండా రాజకీయ అధికారాన్ని మన వాళ్ళు ఎలా ఎక్సర్సైజ్ చేస్తున్నారు అనడానికి ఇదొక ఎగ్జాంపుల్ ఏమో అని పార్టీలతోనూ రాజకీయాలతోనూ ఎలాంటి సంబంధం లేని నాలాంటి న్యూట్రల్ అబ్జర్వర్స్కి ఖచ్చితంగా అనిపిస్తుంది. ఇది ఒక్కటే కాదు, అనంతపురంలో ఒక ఎమ్మెల్యే అడ్డగోలుగా అరాచకంగా పెట్టరేగిపోయి ఆడియోలతో సహా బయటపడినప్పుడు కానీ, ఉమ్మడి గుంటూరులో ఆ ఫలానా ఎమ్మెల్యే తీరు ఇంత దారుణంగా ఉంది అని మనమే మాట్లాడి బహిరంగపరచాల్సిన సిచ్యువేషన్ రావడంలో కానీ, అటుపైన ఆముదాల వలస నుంచి ఇలాంటివన్నీ మనం ప్రకటించుకున్న విషయాలే ఇప్పటికీ రీసెంట్ టైమ్స్లో ఒక 10కి పైగా ఉంటాయి. ఇవి కాకుండా మనం టోన్ డౌన్ చేయాలనుకున్నవి ఎలాంటివి, ప్రభుత్వ ఉద్యోగుల మీద బహిరంగంగా దౌర్జన్యం చేసిన అనంతపురం లాంటి విషయాలు కానీ, లేదంటే గనక కృష్ణా జిల్లాలోనూ ఉమ్మడి వెస్ట్ గోదావరి లాంటి చోట్ల సిండికేట్లంటూ, డబ్బు లెక్కలంటూ బయటపడుతున్న ఆడియోల వ్యవహారాన్ని కానీ పరిశీలిస్తే గనక క్షేత్రస్థాయిలో గ్రౌండ్ రియాలిటీ ఏంటి, మన వాళ్ళు ఏం చేస్తున్నారు అనే విషయం అర్థమైపోతుంది. అధికారం అనేది మన చేతుల్లోనే ఉంది అని మనం ఎప్పుడైతే అనుకుంటామో, మనం ఆఖరికి కుర్చీ వేయలేదు అనే విషయాన్ని కూడా రాష్ట్ర స్థాయి ఎజెండా చేసి అరెరే వీళ్ళు ఈ మందం విర్రవీగుతున్నారా అని సాధారణ ప్రజలు అనుకునేలాగా మనంతటా మనమే చేస్తాం. ఇలా జనం ఒకసారి అనుకున్నారంటే గనక మనకి ఎన్ని మీడియా తొడుగులు, కవచాలు ఉన్నా కానీ ఆ వ్యతిరేకతని ఆపలేవు, వాస్తవాల్ని నిరోధించలేవు. ఎందుకంటే అంతా మన కంట్రోల్లోనే ఉంది. మీడియా మన గురించి రాయదు, చెప్పదు, చూపించదు. ఎవ్రీథింగ్ ఈజ్ పాజిటివ్ అని మాత్రమే ప్రొజెక్ట్ చేస్తుంది అని మనం ఎప్పుడైతే ఫీల్ అవుతున్నామో, నమ్ముతున్నామో, అలాంటి ఆలోచన ధోరణి వల్ల ఇలాంటి పరిణామాలు అనేవి చాలా వేగంగా పెరుగుతాయి. అందుకే ఇప్పటికే ఒక డజన్ పేర్లు బయటకు వచ్చేస్తున్నాయి. మరి ఇదే స్పీడ్ కంటిన్యూ అయితే గనక అతి త్వరలోనే ఏపీ వ్యాప్తంగా లోకల్గా ఎవరేం చేస్తున్నారు అనేదే పెద్ద ఎజెండా అయి కూర్చునేందుకు అవకాశాలు ఉంటాయి. అదే గనుక జరిగితే జనం చెవుల్లో మన వాళ్ళు చేస్తున్న వ్యవహారాలన్నీ రీసౌండ్ రావడం మొదలైతే గనక క్వాంటమ్ వ్యాలీ లాంటి భారీ ప్రచారాలు కూడా మనల్ని ఏమాత్రం రక్షించలేవు. దిస్ ఈజ్ వాస్తవం, అవునా కదా?